అందరికి నమస్కారం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆ, రాజధానిలో ల్యాండ్ పూలింగ్ రెండో దశను మొదలు పెట్టారో వైసీపీ నాయకులకు నిద్ర పడట్లేదండి. అందున మరీ ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు జిల్లా నాయకులైనటువంటి అంబటి రాంబాబు గారికి అయితే కనుక నిద్రలో కూడా అదే గుర్తొస్తున్నట్టుంది. పదే 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 ఉలిక్కి పడతా లెగుస్తూ అమ్మో రాజధాని అంట, అమ్మో రైతులంట, రైతులు నష్టపోతున్నారంట అంటూ పాపం నిద్రలో కలవరించేస్తూ ఆయన చాలా 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 బాధపడిపోతున్నారండి. ఆయన పడే చాలా 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 బాధని వివరంగా వింటూ అయితే గనక మనం విశ్లేషణ అయితే చేద్దాం. పూర్తిగా వివరాల్లోకి వెళ్ళబోయే ముందుగా అందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చితే 10 మందికి షేర్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక చంద్రబాబు నాయుడు గారు ఏదైతే గనక రైతులను ఒప్పించి రెండో దశ 16,624 ఎకరాలు ఏదైతే గనక ల్యాండ్ పూలింగ్ లోకి తీసుకోవడానికి రైతులను ఒప్పించారో, ఇది ఒప్పించలేరు. రాజధాని రైతులను ఎలా ఒప్పిస్తారు వీళ్ళు? ఒప్పించలేరు. మనం సేఫ్ గా ఉందాం, సేఫ్ గేమ్ ఆడదాం అనుకున్న వైసీపీ నాయకులకి గొంతులో ఎలక్కాయలంటే ఇలా ఎలక్కాయలు కూడా సరిపోలేండి, గుమ్మడికాయలు అడ్డం పడినాయండి. ఇలా గొంతుకి గుమ్మడికాయలు అడ్డుపడిపోయి అంబటి రాంబాబుని తెర మీదకు తీసుకొచ్చారు. ఈయనొచ్చి ఏం మాట్లాడుతున్నారు? రైతులు బాధపడిపోతున్నారంట. రైతుల బాధ గురించి వైసీపీ నాయకులు చెబుతుంటే గనక, అందున అమరావతి రైతుల బాధ గురించి వైసీపీ నాయకులు చెబుతుంటే గనక, ఇది ఒక పుస్తక సామెత ఉందండి. ఆ పుస్తక సామెత చెబితే గనక చండాలంగా ఉంటుంది. ఇక్కడ ఆ సామెత నేను చెప్పలేను. ఆయన మాటల్లోనే వింటూ అయితే విశ్లేషణ అయితే చేద్దామండి. చెప్పిన మాట కూడా కాదు, లేకపోతే మా ఛానల్ చెప్పిన మాటలు కూడా కాదు, వాళ్ళ పేపర్లే రాశాయి. రైతులు లబోదివ్వమంటారు కదా, ఎవరు ఆ రైతులు? పొలాలు ఇచ్చిన రైతులు. అవును. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు చెబితే ఆ భాష ఏంటంటే త్యాగదనులు. ఇవాళ ఏం త్యాగదనులు అయ్యారు? సిఆర్డీఏ చుట్టూ తిరుగుతుంటే దిక్కుముక్కు లేదు, అయ్యా మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేడు, రాదాని పాడే అంటున్నారంట. అలా అన్న కంప్యూటర్ ఆపరేటర్ ని సస్పెండ్ చేసి పక్కన దుబ్బారు. ఆ సంగతి నీకు తెలుసా? తెలీదు. కానీ మీడియా ముందలకు వస్తావు, ఎగేసుకుంటూ వస్తావు. నీ పరిస్థితి ఎలా ఉందంటే అంబటి రాంబాబు, మొన్న జరిగిన మాక్ అసెంబ్లీ, స్టూడెంట్ అసెంబ్లీని కూడా అది అసెంబ్లీలో జరిపారా బయట జరిపారా తెలియకుండా మీడియా సమావేశం పెట్టి బొక్కబోరలా పడ్డావు చూడు. అలా ఉండిద్ది నీ పరిస్థితి. పూర్తిగా వివరాలు తెలియవు నీకు, బయటకు వచ్చి మాట్లాడేస్తావు. ఎవరైతే గనక అక్కడున్న సిఆర్డిఏలో ఉన్న ఒక కంప్యూటర్ ఆపరేటర్ ఒళ్ళు బలిసి మీ హయాంలో మీరు జాయిన్ చేసిన కంప్యూటర్ ఆపరేటర్ ఒళ్ళు బలిసి రైతుల్ని ఎకసెక్కాలాడితే గనక ఎకసెక్కాలాడిన కంప్యూటర్ ఆపరేటర్ ని సస్పెండ్ చేయటం కూడా జరిగింది. అది రైతులే ఒప్పుకున్నారు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్ గా చెప్పారు. వాళ్ళు భూములు కోల్పోయిన రైతులు, రాష్ట్రం కోసం భూములు ఇచ్చిన రైతులు, వాళ్ళని తక్కువ చేసి ఏ అధికారి మాట్లాడినా సరే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్ గా చెప్పారు. అబ్బే మనం అవన్నీ ఏదో గుడ్డెద్దు చేలో పడిందా, తొక్కుకుంటా వెళ్ళిపోయామా, మాట్లాడుకుంటా వెళ్ళిపోయామా అని చెప్పి ఏదో తెలుగు భాష మీద కొంచెం పట్టుండి లా చదివాను అంటున్నావు కదా, లాయర్ కదా, 4 పాయింట్లు మాట్లాడతామని చెప్పి నిన్ను మీడియా ముందరకు అట్టా వదిలేస్తున్నారు. ఎలాగంటే గనక తాడులు వదిలిన ఆంబోతులాగా, కట్లు వదిలిన ఆంబోతులాగా నిన్ను వదులుతున్నారు. నువ్వేమో మీడియా ముందరకు వచ్చి అడ్డదిడ్డమైన ఓగుడంతా ఓగుతున్నావు. ఒక్కసారి ఇంకా ఏం మాట్లాడుతున్నాడో విందామండి మనం. అడుకోవడానికి బాగుంటే ఆ రకంగా రైతులు చూస్తున్నారు. ఇది నేను చెప్తున్న మాట కదే, నా ఆరోపణ కదే, రైతులే మాట్లాడారే. అదే నాకు తిరిగి అడుగుతానండి, 10 సంవత్సరాల క్రితం నీ మాట నమ్మి నీకు భూములు ఇస్తే రిటర్నబుల్ ప్లాట్స్ ఇంతవరకు నువ్వు ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు చూపించలేదు, ఎందుకు రిజిస్టర్ చేయలేదు? ఈ రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వకుండానే మనం నువ్వు ఇంకా భూములు ఉండంటే ఏంటి నాకు అర్థం కాలేదు. 5 సంవత్సరాల పాటు గుడ్డి గుర్రానికి పొళ్ళేమన్నా తొంగారా మీరు? లేదురే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈ ఫ్లాట్లన్నీ అక్వైర్ చేసి ఇవన్నీ తీసుకొని 2016 టైం అయింది. దాంట్లో పాటు అక్కడ కన్స్ట్రక్షన్ మొదలు పెట్టడానికి, వర్కులు చేయటానికి పాపం మన ఆళ్ల రామకృష్ణారెడ్డి గారి చేత గ్రీన్ ట్రిబ్యునల్ లో ఎన్ని కేసులు వేపించారయ్యా మీరు? చెప్పండి నాకు. ఎన్ని కేసులు, 1, 2 ఎన్ని కేసులు వేపించారు? మరి అవన్నీ క్లియర్ చేసుకొని చంద్రబాబు నాయుడు గారి హయాంలో దాదాపు 4,000 నుంచి 5,000 కోట్ల రూపాయల వర్కులు, అక్కడ రోడ్లు గాని బిల్డింగ్లు గాని ఇవన్నీ కడితే గనక
రిటర్నబుల్ ఫ్లాట్లకు వెళ్ళటానికి ఏదైతే అప్రోచ్ రోడ్లు ఏదైతే వేసారో ఆ రోడ్లు కూడా తవ్వి అమ్ముకుంది మీరు కాదా? మీరు కాదా? ఎవరు అమ్ముకున్నారు? మరి ఆ రోజు నువ్వు అడక్కపోయ్యా, ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి, కడుపుకు అన్నం తింటున్నావా? కంపలెంబట గడ్డి ఏమన్నా తింటున్నావా నువ్వు? రైతులు హలో లక్ష్మణ అని ఏడుస్తుంటే, రాష్ట్రం కోసం రాజధాని కోసం ఇచ్చిన భూములు ఇచ్చిన రైతులు హలో లక్ష్మణ అని ఏడుస్తుంటే కనుక అక్కడ మన ఎదవలు, మన సన్నాసులు, మన దరిద్రులు వీళ్ళందరూ అక్కడ రైతుల కోసం వేసిన ఫ్లాట్లలో వేసిన రోడ్లు కూడా తవ్వుకొని పోతున్నారయ్యా. నువ్వు మాట్లాడలేకపోతున్నావా? కళ్ళు కనపట్టలేదు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఆ రోజు నువ్వు ఎందుకు అడగలేకపోయావు మిస్టర్ అంబటి రాంబాబు? దీనికి సమాధానం ఏమన్నా చెప్పగలవా? ఇంతవరకు ఎప్పుడైనా చెప్పావా? 50,000 ఎకరాలు చాలు ఇంకా కావాలని చెప్పావు ఎప్పుడన్నా? నీ మొత్తం కాలంలో ప్రజలకు వెళ్ళి చెప్పావా? ఎన్నికల్లో చెప్పావా? ఈ 50,000 ఎకరాలు చాలమంట. ఒకవేళ మీరు 50,000 ఎకరాలతో సర్దుకున్నారా, ఇది మున్సిపాలిటీ అయిపోద్ది. బెదిరింపు, బ్లాక్ మెయిల్. ఇకపోతే మీరు భూములు, ఇది మున్సిపాలిటీ అయిపోద్ది. ఎందుకు బయట కూడా పోతారు? ప్లాట్లు ఇచ్చారు కదా, రేట్లు తర్వాత మీ ఇష్టం. థ్రెటనింగ్ ముఖ్యమంత్రి రైతుల మీద ప్రయోగిస్తున్నటువంటి బ్లాక్ మెయిల్ టాక్టిక్స్ తప్పు అంటున్నా. ఇష్టం తీసుకో, అది వేరే విషయం. ఎందుకు నాకు అర్థం కాలేదు. నీ ఎన్ని ఎకరాలు ఏం చేసుకుంటావు? ఏం చేసుకుంటావా? నేను క్లియర్ గా చెబుతా. భారతదేశానికి ఆర్థిక రాజధాని అయినటువంటి ముంబై ఎంత పెద్దది? ఆ ముంబైలో ట్రాఫిక్ లో వెళ్ళాలంటే గనక మనకి ఒక ప్లేస్ నుంచి ఒక 5 కిలోమీటర్లు వెళ్ళాలంటే అరగంట వెళ్లే పరిస్థితి. ఢిల్లీ పరిస్థితి ఏంది? హైదరాబాద్ పరిస్థితి ఏంది? ఒక 5 కిలోమీటర్లు వెళ్ళాలంటే కనుక ఇన్ పీక్స్ అవర్స్ అయితే కనుక గంట పట్టే పరిస్థితి. ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? విపరీతమైన ట్రాఫిక్ వల్ల, విపరీతమైన క్రౌడ్ అక్కడ ఉండటం వల్ల, అక్కడికి రావటం వల్ల, రాజధాని ప్రాంతానికి క్రౌడ్ పెరగటం వల్ల, అంటే స్థిర నివాసాలు ఏర్పరచుకోవడానికి కానీ, లేదంటే కనుక వేరే వేరే పనుల మీద వచ్చిన వాళ్ళు కానీ, వీళ్ళందరూ అక్కడ పెరిగిపోవటం వల్ల క్రౌడ్ పెరిగిపోయి మనకి ట్రాఫిక్ కూడా ఇక్కడ నుంచి అక్కడ దాకా వెళ్ళడానికి ట్రాఫిక్కే కాదండి, ఈవెన్ చిన్న వర్షం పడినా డ్రైనేజీలు పొంగి పొరలే పరిస్థితి. అటు ముంబై గాని, ఢిల్లీ గాని, చెన్నై గాని, ఈవెన్ హైదరాబాద్ గాని ఇవన్నీ పొంగి పొర్లిపోయి నగరాలు మునిగిపోయే పరిస్థితి ఉంది. మరి అంత పెద్ద నగరాలే మునిగిపోతున్న టైంలో ఇప్పుడు కొత్తగా నిర్మిస్తున్న రాజధానికి ఎలాంటి పరిధి తీసుకురావాలి, ఎలాంటి పరిస్థితి తీసుకురావాలి? అటు ట్రాఫిక్ సమస్యలను అధిగమించడానికి సింగిల్ లైన్ ఉన్నదాన్ని డబుల్ లైన్, డబుల్ లైన్ ఉన్నదాన్ని 4 లైన్లు విస్తరించుకుంటూ నో ట్రాఫిక్ జంక్షన్స్ గా, అంటే ఎక్కడ ట్రాఫిక్ సిగ్నల్ లేని నగరంగా ఏర్పాటు చేయాలని చెప్పి కూటమి ప్రభుత్వం భావిస్తుంటే, చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తుంటే అవసరం అవుతుందండి. మీలాగా గుడ్డి గుర్రానికి పళ్ళు తోముతా కూర్చోట్లేదు ఆయన. భవిష్యత్తును ఆలోచిస్తున్నాడు. ఇక్కడ నుంచి 50 సంవత్సరాల తర్వాత ఆయన ఆలోచిస్తున్నాడు ఆయన. అప్పటికి క్రౌడ్ ఇంత పెరిగితే గనక, ఇంత క్రౌడ్ పెరిగితే ఈ నగరం ఎలా ఉంటుందని ఆలోచించి ఇప్పుడు ఎక్వైరేషన్ ఏదైతే ల్యాండ్ పూలింగ్ కి అనేది వెళ్తున్నారు. తెలుసుకో ముందల. అయినా మనకి పోలవరం గురించి తెలియదు, టీఎంసీకి క్యూసెక్కి తేడా తెలియదు, అసలు పోలవరం డయాఫ్రామ్ వాళ్ళు అంటే ఏందో తెలియదు. తెలియాలా మళ్ళీ నాకు అంటావు, తెలిస్తేనే జలవనరుల శాఖ మంత్రి కావాలా అంటావు. ఇంకేం కావాలా నీకు? మరి దీంట్లో రాజధాని గురించి నీకెందుకయా? సరే, ఇదంతా ఒక ఎత్తండి. ఇంకో తొర్రి కోత కూర్చాడు, దానికాడ నాకు కాలింది కాబట్టి నేను వచ్చి సమాధానం అడగాలనుకుంటున్నా. మన అంబటి రాంబాబుని ఒకసారి అడుగుదాం దాని గురించి. ఆ తొర్రి కోత కూడా ఏందో వినిపిస్తానండి నేను. ఇది చాలా దుర్మార్గం, పచ్చి దగ, పచ్చి మోసం. చంద్రబాబు నాయుడు ఒక రాజధాని మాట్లాడిన మాట నిజం. ఆయన వచ్చాడు అధికారంలోకి, ఒక రాజధాని చేస్తున్న వ్యవహారం మీద మేము చెబుతున్నాం. చెప్పు. మేము 3 రాజధాని చేయమంటలేదు చంద్రబాబుని. ఆయన ఒక రాజధాని అని చెప్పాడు. మీరు చేత ఆయన చేస్తాడా? ముదనష్టపాలకి ముదనష్టపు ఆలోచనలే వస్తాయి అంబటి రాంబాబు. ముదనష్టపాలకి ముదనష్టపు ఆలోచనలు వచ్చినట్టే మీకు 3 రాజధానుల ఆలోచన వచ్చింది. ఏదైతే సౌత్ ఆఫ్రికా మోడల్ అంటూ, ఆ సౌత్ ఆఫ్రికానికి ఏదైతే గనక జీడిపిలో గాని, మనుషులు జీవించే విధానంలో గాని అత్యంత అధమ స్థాయిలో ఉండే సౌత్ ఆఫ్రికాని ఆదర్శంగా తీసుకుని 3 రాజధానులు అంటూ ఒక ముదనష్టపు ఆలోచనలు చేసి 5 సంవత్సరాల పాటు రాజధానిలో ముళ్ళ కంపలు పెంచి అడవిని తయారు చేసిన మీకు ఎంతకంటే మంచి ఆలోచనలు ఎలా వస్తాయి? ఇప్పుడు ఉంది విజనరీ చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఒక రాజధాని అంటున్నారు ఫస్ట్ నుంచి. మీలాగా ముదనష్టంగా 3 అంటలా. రాజధాని అద్భుతం అన్నాడు. ప్రపంచంలోని
ప్రపంచ స్థాయి రాజధాని అన్నాడు. మా కర్మ కాకపోతే ఆంధ్రప్రదేశ్ కి ప్రపంచ స్థాయి రాజధాని ఎందుకయ్యా స్వామి? అంటే ఢిల్లీ కన్నా పెద్ద రాజధాని. అంబటి రాంబాబు ఇప్పుడు దాకా మీకు పద్ధతిగా సమాధానం చెబుదామని చెప్పి చాలా పద్ధతిగా ఎక్కడ కంట్రోల్ తప్పకుండా కట్టు తప్పకుండా మాట్లాడాను. నిజంగానే అమరావతికి ప్రపంచ స్థాయి రాజధాని అంటే గనక మీరు అనుకున్నట్టు ప్రపంచ స్థాయి రాజధాని అంటే గనక విశాలమైన రోడ్లు, అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, అండర్ గ్రౌండ్ కేబుల్ సిస్టమ్, అండర్ గ్రౌండ్ గ్యాస్ సిస్టమ్, అండర్ గ్రౌండ్ నెట్వర్క్ సిస్టమ్ కూడా మొత్తం ఏర్పాటు చేయాలనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. ప్రపంచ స్థాయి అంటే అది. నీలాగా ప్రపంచ స్థాయి అంటే గనక నీ ఆలోచన ఎక్కడ ఆగిపోయిందంటే గనక ప్రపంచ స్థాయి మసాజ్ సెంటర్ దగ్గర ఆగిపోయాం అంబటి రాంబాబు. మనకి ఎక్కడైనా సరే ఏదన్నా కావాలి అంటే గనక ఒక మసాజ్ సెంటర్ ఉంటే చాలు, గంట అరగంట గడిపేద్దాం, గంట అరగంట గడిపేద్దాం. మనకు రాజధాని ఎందుకు? ప్రపంచ స్థాయి రాజధాని ఎందుకబ్బా? ప్రపంచ స్థాయి మసాజ్ సెంటర్ ఉంటే గనక మనకు సరిపోతుంది. అంతేనా అంబటి రాంబాబు? నీకు మాత్రం సత్తెనపల్లిలో ఒక ఇల్లు ఉండాలి, విశాలంగా ఒక ఇల్లు ఉండాలి. గుంటూరులో ఏదైతే గనక జూట్ మిల్ ఆపోజిట్ గా ఉన్న అపార్ట్మెంట్ లో 3 బెడ్రూమ్ ఫ్లాట్ విశాలంగా ఉండాలి నీకు. ఇది కూడా సరిపోనట్టు గుంటూరు అవుట్స్కట్స్ లో ఒక విశాలమైన ఫామ్ హౌస్ ఉండాలి, ఒక గెస్ట్ హౌస్ ఉండాలి. నీకు మాత్రం 3 తాట్ల విశాలమైన బంగ్లాలు ఉండాలి. రాష్ట్రానికి మాత్రం ప్రపంచ స్థాయి రాజధాని అవసరం లేదు. ఎందుకు మనకు ప్రపంచ స్థాయి రాజధాని? అవును, ప్రపంచ స్థాయి మసాజ్ సెంటర్ పెట్టుకోండియా, సరిపోతుంది. నీ బోటాలకు సరిపోతుంది. నీకు కావాల్సిన మసాజ్ సెంటర్లే కదా అంబటి రాంబాబు. నీకు ప్రపంచ స్థాయి మసాజ్ సెంటర్ కావాలంటే కనుక దాయిలాండ్ పో, అక్కడికి పో. ఎందుకయ్యా బాబు ఆంధ్రప్రదేశ్ లో పుట్టి మమ్మల్తో మా జీవితాలతో ఆడుకుంటారు మీరు? ప్రపంచ స్థాయి రాజధాని అంటే గనక అర్థం చెబుతా విను. అన్ని రకాల సేవలు దొరికే స్థానం. అంటే అక్కడ ఐటీ రంగం దగ్గర నుంచి చేతి వృత్తిదారుడు వరకు ప్రతి ఒక్కళ్ళు పని చేసుకోగలిగే పరిస్థితి ఉన్న దాన్ని ప్రపంచ స్థాయి రాజధాని అంటారు. నీలాగా మసాజ్ సెంటర్లు ఉంటే అది ప్రపంచ స్థాయి రాజధాని కాదు. నీ ఆలోచన అనేది ప్రపంచ స్థాయి అంటే గనక మసాజ్ సెంటర్ దగ్గర ఆగిపోయింది, అంతటితో ఆగిపోతుంది మీదనేది. ఇప్పటికైనా సరే బుద్ధి మార్చుకోండి. ప్రపంచ స్థాయి రాజధాని అంటే గనక ప్రజలందరికీ ఉపయోగపడేది. నీలాగా గంట అరగంట మసాజుల కోసం కాదు ప్రపంచ స్థాయి రాజధాని ఇక్కడ చేస్తుంది. తెలుసుకో అంబటి రాంబాబు. ఇప్పటికైనా సరే, ఇప్పటికైనా బుద్ధి మార్చుకుంటామని ఆశిస్తూ ఉంటా మరి.